హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో అయితే ముందుకొచ్చానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వీడియోలో నేను నా గోల్డ్ రింగ్ చూపించాను. మీ అందరికీ నచ్చే ఉంటుందనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మన వీడియో ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గోల్డ్ ప్రైస్ అనేది ఎంతుందో మనందరికీ తెలిసిన విషయమే అండి. కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనము ఎక్కువగా గోల్డ్ తీసుకునే మెథడ్ అయితే చెప్తాననమాట నేను. ఆల్రెడీ ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నా వీడియో ద్వారా తెలియని కొంతమందికైనా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మేము బంగారం కొనలేము. అది చాలా ఎక్కువగా ఉంది. అది అందని ద్రాక్ష అని మాత్రం అనుకోవద్దండి. ఇప్పుడు ఏదైతే పెరిగిన రేట్ ఉందో దాన్ని మనము మనకి ఫేవరబుల్‌గా చేసుకొని కొనొచ్చనమాట. అది ఎలా అనేది నేనిప్పుడు చెప్తాను. చాలామంది ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నారండి. చాలామంది ఎక్కువ కొనడానికి కూడా కారణం ఇదే అనమాట. సో, వాళ్ళెలా చేస్తున్నారు? ఎలా ఇలా పాసిబుల్ అవుతుంది అనేది క్లియర్‌గా చెప్తాను చూడండి. చాలా సింపుల్ అండి. కానీ కొంచెం రిస్క్ ఉంటుందనమాట. సో, ఇదైతే గమనించాలి మీరు. మేము రిస్క్ చేయలేం అనేవాళ్ళైతే ఇప్పుడే వెళ్ళిపోండి స్కిప్ చేసి. నేనైతే ఖచ్చితంగా రిస్క్ చేసినా పర్వాలేదు. నేనైతే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. అర్థమైందా? ఇదొచ్చేసి చాలామంది ఇప్పుడు పాటించే ప్రాసెస్ ఏంటంటే, ఏవైనా మన దగ్గర వేసుకోలేని నగలు ఉంటే గనక, అంటే వేసుకోలేనివి మీన్స్ కొంచెం ఓల్డ్‌వి, పాడైనవి, డిజైన్ బాలేనివి, అలాగే విరిగిపోయినవి అలాంటివి ఏమన్నా ఉంటే అమ్మడానికి కాదండి. గుర్తుపెట్టుకోండి. అది మనము ఎట్టి పరిస్థితిలోని పోగొట్టుకోవడానికి కాదు. వాటితో మనం కొత్తవి మార్చుకునేలా అనమాట. అంటే ఇవి ఇచ్చేసి కాదండి. ఇవి ఓల్డ్ వాటిని అలా మనము లాకర్‌లో పెట్టడం వల్ల, లేదంటే బీరువాలో పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? సో, వాటితో మనము కొత్త వాటిల్ని ఎలా జనరేట్ చేయొచ్చనేది ఈ నా వీడియో అనమాట. సో, దానికోసం మనమేం చేయాలి? ఫస్ట్ మనమైతే ఆ బంగారు నగల్ని ఎక్కడైనా సరే ఒక బ్యాంక్‌లో లోన్‌కి పెట్టాలనమాట. అర్థమైందా? అదేంటండి లోన్‌కి పెట్టమని చెప్తున్నారు. అలా చేయడం రిస్క్ కదా! మళ్ళీ పోతే మొత్తం నగ పోతుంది అనుకుంటారేమో. ఇదైతే ఈ ఈ ప్రాసెస్ పాటించాలంటే ఖచ్చితంగా మీకు గనక ఒక సెర్టైన్ అమౌంట్ అనేది మంత్లీ జనరేట్ అవుతూ ఉంటేనే అవుతుంది. లేదు నేను ఇంట్లో దాచుకున్న వాటిలతోనే కొనాలనుకుంటే మాత్రం కొంచెం కష్టమవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. సో, ఇదేంటంటే బంగారాన్ని కుదవపెట్టాలనమాట. సో, ఈ ప్రాసెస్ నాకసలు ఇష్టం లేదండి. ఎప్పుడు కూడా ఇలా నేను కొనుక్కోలేదు. నాకు కష్టంగా ఉంటుంది అనుకునే వాళ్ళుంటారు. లేదండి చాలా సింపుల్‌గానే ఉంటుంది. మీకు గనక ఖచ్చితంగా మంత్లీ ఇంత ఇన్‌కమ్ ఉంటుంది మాకు, మేము కట్టగలం అనుకుంటేనే. లేదు నాకసల మంత్లీ నాకు ఏ ఇన్‌కమ్ లేదనుకుంటే మాత్రం ఇది కొంచెం కష్టమే అవుతుందండి. సో, అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్‌ని అసల ఫాలో చేయొద్దు చెప్తున్నాను. ఎందుకంటే మొదటికే మోసం వస్తుందనమాట. పాత బంగారము పోతుంది. తీసుకున్న మనీతో కూడా ఆహ్, కట్టలేరనమాట. అదనమాట నేను చెప్పాలనుకునేది. బంగారం కుదవ పెట్టాలండి. అది ఏ షాప్‌లో పెట్టాలనేది నాకైతే కరెక్ట్‌గా ఐడియా లేదు. ఎక్కడైనా సరే మనకి తక్కువ వడ్డీ ఉండే బ్యాంక్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవాలనమాట. మనకి నార్మల్‌గా గవర్నమెంట్ బ్యాంక్స్‌లో రూ. 10 వడ్డీతో ఇస్తారు అంటారు కదా! ఒకసారి అక్కడికెళ్ళి కనుక్కోండి. నాకు తెలిసినంత వరకు వడ్డీ తక్కువ ఉంటుంది గానీ, మనీ ఎక్కువ ఇవ్వరు వాళ్ళు గవర్నమెంట్ బ్యాంక్స్. సో, మాకు వడ్డీ తక్కువ ఉంటేనే చాలు ఎక్కువ మనీ ఇవ్వకపోయినా అనుకుంటే అలా తీసుకోండి. లేదు మాకు వడ్డీ రూ. 1 ఉన్నా పర్వాలేదు. రూ. 1 అలా ఉంటుంది. నార్మల్ బ్యాంక్స్‌లో అయితే వాళ్ళేంటంటే కొంచెం ఎక్కువ మనీ ఇస్తారనమాట. వడ్డీ రేట్‌ని బట్టి మనీ కూడా ఇస్తారు.
గవర్నమెంట్ బ్యాంక్. లెస్ ఇంట్రెస్ట్. ప్రైవేట్ బ్యాంక్స్‌లో అయితే మనకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అది కూడా ఎక్కువేం కాదండి. 1 రూపీ అంటే అంత ఎక్కువేం కాదు. చాలామంది హౌసింగ్ లోన్ తీసుకుంటారు గదా! సేమ్ అలాగే అనమాట. ఇప్పుడు ఇల్లు కొనుక్కునే స్తోమత లేక మనం లోన్ తెచ్చుకొని ఎలాగా హౌసింగ్ లోన్ క్లియర్ చేసుకుంటామో, సేమ్ ఇది కూడా అలాగే అండి. ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల ఈ ప్రాసెస్‌లో మనము చాలా ఎక్కువ గోల్డ్ తీసుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక పక్కన మనకి ఈ ఈ మనీ తెచ్చుకుంటాం కదా! ఈ మనీతో మనము వెంటనే షాప్‌కి వెళ్ళి ఒక కొత్త ఐటెమ్ అనేది తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 తెచ్చుకున్నారనుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 తెచ్చుకున్నారనుకోండి. దాన్ని వెంటనే మనం తీసుకెళ్ళి ఆ 1,00,000 అనేది మనం జనరేట్ చేసుకోవాలంటే మంత్లీ దాసుకొని కొనాలి అనుకుంటే అట్‌లీస్ట్ 1 ఇయర్ అవుతుంది. కానీ అలా కాకుండా మనకి 1,00,000 ఇచ్చేస్తారు బ్యాంక్ వాళ్ళు. తెచ్చుకుంటాము. దాంతో మనకి 1,00,000 అంటే నియర్లీ ఒక 7 గ్రామ్స్, 6 అలా వస్తది. దాంట్లో మనం ఏదో ఒకటి ఐటెమ్ తీసేసుకోవచ్చు. మనకు ఆ ఐటెమ్ ఉండిపోతుంది. ప్లస్ ఏంటంటే మంత్లీ మనము ఏదైతే ఈ ఇన్‌కమ్ ఒక సెర్టైన్ అమౌంట్ మనం పే చేయాలనుకున్నామో దాన్ని వడ్డీ తీసుకెళ్ళి బ్యాంక్‌కి కట్టేస్తూ ఉంటాం అనమాట. సో, అలా మనకి ఐటెము ఉంటుంది. ప్లస్ లోను క్లియర్ అయిపోతుందనమాట. మేము అలా చేయలేమనుకుంటే తక్కువే కాబట్టి 1,00,000 అనేది తక్కువే కాబట్టి మంత్లీ ఒక 10,000 గోల్డ్ స్కీమ్ కట్టుకునే వాళ్ళుంటే గనక ఆ విధంగా ఆ గోల్డ్ స్కీమ్ కట్టే డబ్బులు అలాగా మనము లోన్‌కి క్లియర్ చేసేసుకోవచ్చనమాట. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి. ఇలా గనక మీరు ఇలా తీసుకుంటే గనక తక్కువ ఇంట్రెస్ట్ వల్ల మనకి అమౌంట్‌కి ₹1,00,000కి ఎంత ఒక 500 అలా ఉండొచ్చండి. అంతే, అంతకు మించి ఉండదు. కంప్లీట్‌గా అనమాట. 1 ఇయర్ లోపు. మామూలుగా ఒక ₹50 అలా ఉంటుంది నెలకి. అర్థమైందా మీకు? ఇక్కడ సింపుల్‌గా చెప్తున్నాను చూడండి నేను. ఓల్డ్ గోల్డ్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో పెట్టుకొని, మనీ తెచ్చుకొని మనము న్యూ గోల్డ్ తీసుకుంటాం. న్యూ గోల్డ్ తీసుకోవచ్చు. లేదంటే మీరు బిస్కెట్స్ గానీ, బార్స్ గానీ ఏమన్నా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ న్యూ గోల్డ్ తీసుకున్నట్టయితే మనకి వడ్డీ పడుతుంది. సారీ, వడ్డీ కాదు. వీఏ చార్జెస్ పడతాయి. బట్ నో ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే మనము ఎట్ ఏ టైమ్ తీసేసుకుంటున్నాం కదా! మంత్లీ తీసుకున్నట్టయితే ఇంకా పెరుగుతుంది కదా గోల్డ్ రేటు. అప్పుడు పెరిగే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు వీఏ చార్జెస్ అనేది కనిపించదు. అందులోనే సరిపోతుందనమాట. సో, నేను చెప్పాలనుకునేది అది. అండ్ ఈ ఓల్డ్ గోల్డ్ తీసుకున్న తర్వాత అది మనము ఇంటికి తెచ్చేసుకుంటాము. మనం మంత్లీ ఏదైతే ప్రతి నెల స్కీమ్ కట్టుకుంటున్నామో ప్రెజెంట్ ఇప్పటి వరకు, ఆ స్కీమ్ ఇంకా స్టాప్ చేసేయొచ్చనమాట. ఎందుకంటే మనము ఇలా ఈ ప్రాసెస్‌లో తీసుకుంటున్నప్పుడు ఈ స్కీమ్ మనీ తీసుకెళ్ళి మనము బ్యాంక్‌కి కట్టేస్తామనమాట. సో, మనకి ఈ కొత్త ఐటెమ్ ఉండిపోతుంది. మనకి ఈ గోల్డ్ కూడా రిలీజ్ అయిపోతుందనమాట. వితిన్ 1 ఇయర్‌లో మనము తెచ్చేసుకోవచ్చు. మంత్లీ 10,000 అనుకున్న 1 ఇయర్ కూడా పట్టదండి. ఈజీగా అయిపోతది. అది మీరు 1,00,000 వర్త్ గోల్డ్ తెచ్చుకుంటే అనమాట. లేదంటే ఇంకా పెద్ద అమౌంట్స్‌తో కూడా తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చండి. మీరు ఒక కాసు బంగారం పెట్టినట్టయితే మనకి ఒక కాసు ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డేస్‌లో 8 గ్రామ్స్ కదా! ఒక నియర్లీ 1,50,000 వర్త్ అనమాట. ఒక కాసుది పెడితే 1,50,000ది 1,00,000 ఇస్తారు. లేదు ఇంకొంచెం ఒక 2 కాసులు అంటే 16 గ్రామ్స్ వర్త్‌ది మనం పెట్టుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ 2,50,000 అలా ఉంటుంది కదా కాస్ట్. దానికి మనకి ఒక 2,00,000 వరకు అయితే అమౌంట్ ఇస్తారు. ఆ 2,00,000కి మనము ఇలా న్యూ గోల్డ్ తీసేసుకోవచ్చనమాట. సో, అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం పెద్ద ఐటెమ్ తీసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఇంకేదైతే స్కీమ్ ప్రాసెస్ ఉందో ఇది మానేయొచ్చనమాట. ఎందుకంటే 2 ఒకేసారి బేర్ చేయలేం కదా! ఇప్పుడు స్కీమ్‌లో అనుకోండి మంత్లీ ఒక 10,000 కడుతున్నారనుకోండి.
కొంచెం పెద్ద ఐటెమ్ తీసుకోవాలన్నప్పుడు ప్లానింగ్ మారుతుంది కదా! ఇప్పుడు నేను హారం తీసుకోవాలనుకోండి, మంత్లీ నేను 10,000 కడతానంటే అది కుదరదు కదా! ఐటెమ్‌ని బట్టి మనం స్కీమ్ కూడా ఎంచుకుంటాం కదా! అది నార్మల్‌గా గోల్డ్ షాప్స్‌లో కూడా. అలాగే పెద్ద ఐటెమ్ తీసుకున్నప్పుడు అమౌంట్ కూడా కొంచెం అలాగే మనము డిసైడ్ చేసుకోవాలి. ఆ ఐటెమ్‌ని బట్టి మనము కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వేసుకోవాలి. సో, అందుకే చెప్తున్నానండి, ఖచ్చితంగా ఫ్యామిలీలో వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి. అప్పుడైతేనే ఇది పాసిబుల్ అవుతుంది. కంప్లీట్‌గా అసల సేవింగ్సే చేయలేము అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో నేను అస్సలు సజెస్ట్ చేయనండి. అండ్ ఇవి ప్రాసెస్ అంతా కూడా నేను అస్సలు సజెస్ట్ చేయను. ఇంకా ఉన్నది పోయి, తెచ్చుకున్నది పోయి ఇంకా బాధపడతారు గదా! సో, అలాంటి వాళ్ళకి చెప్పట్లేదు. మాకు ఆడపిల్లలున్నారు. మేము కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది చెప్తున్నాననమాట. ఇలా అయితే మనము ఇలా తెచ్చుకోవడం వల్ల మనకి కూడా ఇంకా బాధ్యత పెరుగుతుంది. అయ్యో! నా ఐటెమ్ అక్కడ ఉండిపోయింది కదా! తెచ్చేసుకోవాలి అనే ఒక థాట్ అయితే ఎప్పుడు మైండ్‌లో రన్ అవుతుందండి. అందుకని కొంచెం ఎక్కువ సేవ్ చేసి ఫాస్ట్‌గా తెచ్చుకుంటారనమాట. సో, 1 ఇయర్ లోపు కట్టలేకపోయారు. ప్రాబ్లమ్ ఏం లేదండి. దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోమంటారు. అంటే మళ్ళీ తిరిగేయండి అని చెప్పేసి వాళ్ళే కాల్ చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ కొత్తగా లోన్ స్టార్ట్ అయినట్టు అవుతుంది. మీకు ఇంకో ఇయర్ లేట్ అవుతుందనమాట. అంతేగాని పోయేదంత ఏముండదు. భయపడకండి అసల. సారీ, రిస్క్ అయితే కొంచెం ఉంటుంది. కాకపోతే దానికన్నా ఎక్కువ మనకి రిజల్ట్ అయితే ఎక్కువుంటుంది. సో, అర్థమైందనుకుంటున్నాను నేను. చాలామంది ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చాలా ఎక్కువ గోల్డ్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. సో, ఈ ప్రాసెస్ నాకు కూడా నచ్చింది. నేను కూడా అప్లై చేద్దాము అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు కాదండి. ఒక 2, 3 మంత్స్‌లో నేను కానీ ఏమన్నా ఇలాంటిది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ స్కీమ్‌లో ఉన్నాను ప్రెజెంట్. ఆ స్కీమ్ అయిపోతేనే కదా స్టార్ట్ చేయగలము. సో, మీరు గనక ఏ స్కీము లేదు, స్టార్ట్ చేయలేదనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో చేయండి. మనకెందుకంటే ఓల్డ్ గోల్డ్ కూడా పోదు కదా! మనకి హ్యాపీగా అది ఉంటుంది. ప్లస్ కొత్త ఐటెమ్ కూడా వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. హ్యాపీగా తీసుకోవచ్చు. లేదు మేము ఇలా పెట్టలేము ఓల్డ్ గోల్డ్ అనుకుంటే, ఇలా ఇలా లోన్ కట్టేలాగా కుదరదనుకుంటే అదే తీసుకెళ్ళి మనం డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే డిపాజిట్ స్కీమ్‌లో పెడితే మనకి ఇంకా ఓల్డ్ గోల్డ్ అనేది రిటర్న్ రాదనమాట. దాని ప్లేస్‌లోనే కొత్త ఐటెమ్ తీసుకోవాలి 11 మంత్స్ ఆగిన తర్వాత. సో, మనం పాత బంగారం వదులుకోకూడదనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అర్థమైంది కదండీ! మీకు గనక ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. సో, అర్థమైంది కదా! అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.